హాయ్ చిల్డ్రన్, మీరందరూ ఫస్ట్ చాప్టర్ మోషన్ గురించి నేర్చుకున్నారు కదూ. మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ గురించి నేర్చుకుందాం. We observe the changes in motion of many objects around us. We discussed the concepts of velocity and acceleration in the chapter motion. మనం ఫస్ట్ చాప్టర్ మోషన్లో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్కేలార్స్, వెక్టార్స్, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇలా చాలా ఫిజికల్ క్వాంటిటీస్ గురించి నేర్చుకున్నాం. Philosophers of the ancient world were very much interested in the study of motion. ఈ మోషన్ గురించి స్టడీ చేసేదానికి మన యొక్క పూర్వీకులు చాలా ఆసక్తి చూపేవారు. మనం ఒక సైకిల్ను తొక్కుతున్నాము అంటే దాన్ని ఫెడలింగ్ చేస్తున్నంతసేపు సైకిల్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఒకవేళ మనం ఫెడలింగ్ చేయడం ఆపేస్తే ఏం జరుగుతుంది? కాసేపటి తర్వాత సైకిల్ అనేది ఆగిపోతుంది. అంటే అది అక్కడ రెస్ట్ లేక వస్తుంది. అనగా మనం ఫోర్స్ అప్లై చేసినంత సేపు మాత్రమే సైకిల్ అనేది కదులుతుంది. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేయడం ఆపేస్తామో కాసేపటి తర్వాత సైకిల్ కూడా ఆగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాల గురించి మనము ఈ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్లో తెలుసుకుందాం. ఈ చిత్రంలో ఉన్న సైంటిస్ట్ పేరు మీకు తెలుసా? ఎస్, సర్ ఐజాక్ న్యూటన్. ఈయన ఒకరోజు పాఠశాలకు వెళ్తూ ఇలా యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక యాపిల్ చెట్టు నుంచి కిందకి పడడాన్ని గమనించాడు. ఈ యాపిల్ కింద వైపుకే ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అనే అంశం ఆధారంగా గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్కు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందని నిరూపించాడు. మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ లాస్ ఆఫ్ మోషన్: న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్, ఇనర్షియా అండ్ మాస్, లీనియర్ మొమెంటమ్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, ఇంపల్స్. పార్ట్ 1. ఈ వీడియోలో మనం న్యాచురల్ స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్ వీటి రెండింటి గురించి నేర్చుకుందాం. ఈ చాప్టర్కు సంబంధించి ఒక చిన్న మైండ్ మ్యాప్ చెప్తాను, దీన్ని గుర్తుంచుకోండి. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఇక్కడ మనకు ముఖ్యంగా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో 3 లాస్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్. ఫస్ట్ లా ఆఫ్ మోషన్, దీనిలో మనం ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నెట్ ఫోర్స్ అప్లై చేయకపోతే ఆబ్జెక్టు రెస్ట్లో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఈజ్ ఎయిదర్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ ఇనర్షియా. ఇనర్షియాలో 2 టైప్స్: స్టాటిక్ ఇనర్షియా అండ్ డైనమిక్ ఇనర్షియా. సెకండ్ లా ఆఫ్ మోషన్, దీనిలో మనము ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనే అంశాలను గురించి నేర్చుకుంటాం. థర్డ్ లా ఆఫ్ మోషన్: యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్, ఇంపల్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టీ. సో ఈ చాప్టర్ మొత్తము మనం నేర్చుకోపోయేటటువంటి అంశాలు ఇవి. Philosophers of the ancient world were very much interested in the study of motion. One question always popping up in their mind was, what is the natural state of an object if left to itself? Our common sense tells that every moving object on earth, if it is left free for some time, gradually comes to rest by itself. ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ను మనము వదిలేసినట్లయితే అది కొద్దిసేపటి తర్వాత రెస్ట్కి వస్తుంది. ఇది మనందరకు తెలిసిన విషయం.
Sir Isaac Newton, 1640 to 1727. Newton invented calculus, described the laws of universal gravitation and the three laws of motion. న్యాచురల్ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, దీని గురించి అరిస్టాటిల్ ఏం చెప్పాడో చూద్దాం. న్యాచురల్ స్టేట్ ఆఫ్ ద బాడీ ఈజ్ టు బీ అట్ రెస్ట్. ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఏదైనా ఆబ్జెక్టు రెస్ట్లోనే ఉంటుంది అని చెప్పాడు. న్యాచురల్ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ గురించి గెలీలియో ఏమన్నారంటే, కంటిన్యూ ఇట్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ. Galilei stated that an object in motion will remain in same motion until the external force is applied. ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు మోషన్లో ఉండేటటువంటి ఆబ్జెక్టు మోషన్లోనే ఉంటుంది. Albert Einstein was born in 1879 in Germany. He is known throughout the world as man who propounded the famous theory of relativity. Einstein was awarded Nobel Prize in 1921. Aristotle was born in 384 BC in Stagira in northern Greece. He was a Greek ancient philosopher. Aristotle saw ultimate reality in physical objects, knowledge through superience. Galileo Galilei was born on 15th February 1564 near Pisa, the son of a musician. He began to study medicine at the University of Pisa but changed to philosophy and mathematics in 1592. He moved to become mathematics professor at the University of Padua, a position he held until 1610. Galileo came up with two ingenious thought experiments. He did his experiments on inclined planes with smooth surfaces and observed that the smoother the surface, the farther the ball travelled. He extended his argument and concluded that if the surface was perfectly smooth, the ball will travel indefinitely until encountered by another object. సర్ఫేస్ స్మూత్గా ఉంటే ఆబ్జెక్టు ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుందని, అలాగే సర్ఫేస్ రఫ్గా ఉంటే ఆబ్జెక్టు తక్కువ దూరము ట్రావెల్ చేస్తుందని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం. ఒక పైపును ఈ విధంగా ఓపెన్ అయ్యేటట్టు కట్ చేసి దాని కింద కొంత హైట్స్ ఉంచి ఏటవాలుగా ఉండేలాగా ఏర్పాటు చేసి దీనిలో ఒక మార్బల్ని వదులుదాం. సర్ఫేస్ స్మూత్గా ఉన్నప్పుడు మార్బల్ చాలా దూరము ట్రావెల్ అవుతుంది. అది గోడను తగిలేంత వరకు ప్రయాణించడము మీరు గమనించవచ్చు. అలాగే ఈ ప్రయోగాన్ని ఒక రఫ్ సర్ఫేస్, ఇక్కడ ఒక గోనె సంచి మీద దీన్ని చేయడం జరిగింది. ఇక్కడ చాలా తక్కువ దూరం మార్బల్ ప్రయాణించడాన్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అలాగే ఈ రెండు యాక్టివిటీల్లో మార్బుల్ మనం వదిలిన వెంటనే దాని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనము గమనించవచ్చు. డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ స్పీడ్ ఇంక్రీజెస్. గెలీలియో ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇన్క్లైన్డ్ ప్లేన్. పటంలో చూపిన విధంగా వి ఆకారంలో ఉన్నటువంటి చెక్కతో చేసినటువంటి ఒక అమరికను తీసుకుని దీనిలో ఏ అనే స్థానం నుంచి బాల్ను జారవిడిచినప్పుడు దాని యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ తర్వాత మళ్ళా బి అనే స్థానానికి చేరుకోవడం చూపాడు. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఏ ఎంత హైట్లో ఉందో బి కూడా అంతే హైట్లో ఉంది. అంతవరకు మాత్రమే బాల్ చేరుకోగలిగింది. వెన్ ఎ మార్బల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ పాయింట్ ఏ, ఇట్ రీచెస్ బి విచ్ ఈజ్ at same height with A. In this case, angle of upward slope is reduced. Due to this, travel more distance and finally reaches B in order to attain the same height.
సెకండ్ కేసులో డౌన్వర్డ్ స్లోప్ను అలానే ఉంచి అప్వర్డ్ స్లోప్ను ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలా చేసినప్పుడు కూడా మార్బల్ సేమ్ హైట్ను రీచ్ అయింది. థర్డ్ కేస్, ఇక్కడ డౌన్వర్డ్ స్లోప్ను ఇంక్రీజ్ చేసి అప్వర్డ్ స్లోప్ను డిక్రీజ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మార్బల్ సేమ్ హైట్ను రీచ్ అవ్వడం గమనించాడు. ఇన్ దిస్ కేస్ యాంగిల్ ఆఫ్ అప్వర్డ్ స్లోప్ ఈజ్ లోయర్ దెన్ బిఫోర్. Due to this, it travels further distance and finally reaches B in order to attain the same height. Last case, here there is no upward slope, hence the marble released from a continuous its motion until it reaches position B. చివరిగా ఏ నుంచి వదిలినటువంటి మార్బల్ ఇక్కడ బీకు స్లోప్ లేకుండా హారిజాంటల్గా ఉండడం వలన అది చాలా దూరం అంటే బి ఎక్కడుందో అక్కడ వరకు ట్రావెల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఫోర్స్ అప్లై కానంత వరకు ఆ మార్బల్ యూనిఫామ్ మోషన్లో ఉంటుంది అని గెలీలియో చెప్పడం జరిగింది. కానీ ఇది పాసిబుల్ కాదు. అప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం గెలీలియో ఫ్రిక్షన్ లేదు అని అనుకోవడం జరిగింది. సో ఫ్రిక్షన్ లేకపోతే మనము ఏ పని చేయలేమని 8th క్లాస్లో నేర్చుకున్నాం. రాయలేము, నడవలేము, ఏ పని కూడా మనం చేయలేం. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ గెలీలియో గివెన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. Built upon ideas primarily developed by Aristotle and Galileo, Sir Isaac Newton proposed his 3 fundamental laws which explain the connection between force and a change in motion. These 3 laws are popularly known as Newton's laws of motion. న్యూటన్ ప్రతిపాదించిన ఈ 3 laws ఫోర్స్ మరియు చేంజ్ ఇన్ మోషన్ వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి తెలియజేస్తాయి. లెట్ us know అబౌట్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఇక్కడ చిన్న యాక్టివిటీ చేద్దాము. ఒక గ్లాస్ తీసుకుని ఈ గ్లాస్ మీద కార్డ్బోర్డ్ను ఇలా ఉంచుదాము. దీనిపై ఒక మార్బుల్ని ఉంచుదాము. ఇలా మార్బుల్ని ఉంచి వేగంగా మనము ఈ కార్డ్బోర్డ్ని లాగుదాం. ఏం జరిగింది గమనించారు కదా. వేగంగా మనము కార్డ్బోర్డ్ని లాగినప్పుడు మార్బుల్ గ్లాసులో పడిపోవడం మనము చూడవచ్చు. ఈ కృత్యాన్ని కొంచెం మెల్లగా అట్టను కొంచెం మెల్లగా మనం లాగినట్లయితే అట్టతో పాటు మార్బుల్ కూడా వచ్చేయడాన్ని మీరు గమనించవచ్చు. ఇదే విధంగా ఒక గ్లాసుపై అట్టను ఉంచి దాని మీద కాయిన్ను ఉంచి లాగినప్పుడు కూడా మనము ఇదే రిజల్ట్ను గమనించవచ్చు. ఇప్పుడు యాక్టివిటీ 1లో మనము ఏం పరిశీలించామో చూద్దాం. పై కృత్యం వేగంగా కార్డ్బోర్డ్ను లాగినప్పుడు కార్డ్బోర్డు మన చేతికి రావడం, కాయిన్ లేదా మార్బుల్ గ్లాసులో పడిపోవడం మనము గమనించవచ్చు. ఈ యాక్టివిటీలో మనకు ఎదురయ్యే ప్రశ్నలు: వై ఓన్లీ కార్డ్బోర్డ్ ఈజ్ మూవ్డ్ అవే? సెకండ్ వన్, when the cardboard is moved slowly will it happen? కార్డ్బోర్డ్ మాత్రమే ఎందుకు మూవ్ అయింది అంటే మనము కార్డ్బోర్డ్ను వేగంగా లాగాం, అనగా దానికి ఫోర్స్ అప్లై చేశాం. కార్డ్బోర్డ్ మీద ఉన్నటువంటి మార్బుల్ రెస్ట్లో ఉంది. మనము అట్టకు మాత్రమే ఫోర్స్ ఇచ్చాం, అందువల్ల అట్ట మూవ్ అయింది, కార్డ్బోర్డ్ అనేది మూవ్ అయింది. మార్బుల్ రెస్ట్లో ఉంది కాబట్టి అక్కడ హోల్డింగ్ ఏం లేదు, అందువల్ల కార్డ్బోర్డ్ వచ్చేయడము మార్బుల్ రెస్ట్లోనే ఉండి అలానే గ్లాసులో పడ్డాన్ని మనము గమనించవచ్చు. ఇదే కృత్యాన్ని మనం మెల్లగా లాగినప్పుడు అట్టముక్కతో పాటు మార్బుల్ కూడా కదిలి వచ్చింది. అంటే తక్కువ స్పీడ్ అప్లై చేయడం వలన మార్బుల్ కూడా దానితో పాటు మూవ్ అవ్వడాన్ని మనము చూడవచ్చు. రీజన్, ఫస్ట్ దానికి రీజన్ చూడండి. వెన్ ద కార్డ్బోర్డ్ ఈజ్ ఫ్లిక్డ్ ఓన్లీ ఇట్ టేక్స్ ద ఫోర్స్ అండ్ మూవ్స్ అవే.
the coin at rest falls into glass. Second one, when it is moved slowly, the force will be taken by both cardboard and coin. Hence, both moves away in the direction of force. సో ఇక్కడ కన్క్లూజన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై కానంత వరకు రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టు రెస్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చూద్దాము. ఒక క్యారమ్ బోర్డును తీసుకుందాం. క్యారమ్ బోర్డు పైన కాయిన్స్ను ఇలా ఉంచి స్ట్రైకర్తో కింద ఉన్నటువంటి కాయిన్ను స్ట్రైక్ చేద్దాం. స్ట్రైక్ చేసినప్పుడు కింద ఉన్నటువంటి కాయిన్ మాత్రమే మనకు వెళ్ళి హోల్లో పడడం గమనించవచ్చు. మిగిలిన కాయిన్స్ అన్నీ కూడా అలాగే సేమ్ పొజిషన్లో ఉండడాన్ని మీరు క్యారమ్ గేమ్ ఆడేటప్పుడు చాలా సందర్భాల్లో గమనించి ఉంటారు. ఈ యాక్టివిటీలో మనం అబ్జర్వ్ చేసినటువంటి అంశం, ఓన్లీ ద క్యారమ్ కాయిన్ అట్ ద బాటమ్ ఆఫ్ ఏ పైల్ ఈజ్ రిమూవ్డ్ వెన్ ఏ ఫాస్ట్ మూవింగ్ క్యారమ్ స్ట్రైకర్ హిట్స్ ఇట్. సో ఇక్కడ అరైజ్ అయ్యే క్వశ్చన్స్, వై ఓన్లీ బాటమ్ కాయిన్ మూవ్స్ అవే? విల్ దిస్ హ్యాపెన్ వెన్ స్ట్రైకర్ హిట్స్ స్లోలీ? రీజన్, వెన్ ద ఫాస్ట్ మూవింగ్ స్ట్రైకర్ హిట్స్ పైల్ ఆఫ్ క్యారమ్స్, striker applies force on the bottom coin only, hence it moves. Remaining coins continue in its state of rest. When striker hits slowly, striker applies force on all the coins and hence all coins get disturbed. Conclusion, an object at rest continues in its state of rest unless an external force act on it. ఒక టేబుల్పై క్లాత్ను వేసి దాని మీద కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంచి మనము క్లాత్ను ఫాస్ట్గా లాగినప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ అలాగే ఉండడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే ఒక ర్యాక్లో ఉన్నటువంటి బుక్స్లో మనము ఒక బుక్ని ఫాస్ట్గా లాగితే ఆ బుక్ మాత్రమే వస్తుంది, మిగిలిన బుక్స్ అన్నీ కూడా ర్యాక్లో అలాగే ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ద రీజన్ ఫర్ ఆల్ దీస్ ఈజ్ స్టాటిక్ ఇనర్షియా. Static inertia. The body at rest always tries to stay at the same state of rest. It does not accept any change in its position until some force act on it. This property is known as static inertia. అంటే ఏదైనా ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండడానికే ట్రై చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ఇనర్షియా. లుక్ ఎట్ ద అనదర్ ఎగ్జాంపుల్. ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ను ప్లేయర్ కిక్ చేయనంత వరకు అది రెస్ట్లోనే ఉంటుంది, కానీ కిక్ చేసిన తర్వాత ఫుట్బాల్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఆపోజిట్లో ఎవరైనా ప్లేయరు ఆపనంత వరకు అది మూమెంట్లో ఉంటుంది. ద రీజన్ ఫర్ దిస్ వన్ ఈజ్ డైనమిక్ ఇనర్షియా. డైనమిక్ ఇనర్షియా. ద బాడీ విచ్ ఈజ్ ఇన్ మోషన్ ఆల్వేస్ try to move in same direction until some force act on it. This property is known as dynamic inertia. మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్పై ఫోర్స్ అప్లై చేయనంత వరకు అది మోషన్లోనే ఉంటుంది. దీన్నే డైనమిక్ ఇనర్షియా అంటాము. స్టాటిక్ ఇనర్షియా మరియు డైనమిక్ ఇనర్షియాకు సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పుడు మనం న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి చూద్దాం. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఇట్ స్టేట్స్ దట్ ఏ బాడీ కంటిన్యూస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఏ నెట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఇట్ consists two parts. First one, a body cannot change its state of rest by itself. Second one, a body cannot change its state of motion by itself unless a force is applied on it. సింపుల్గా న్యూటన్ ఫస్ట్ లా గురించి ఫస్ట్ పాయింట్, ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉండే బాడీ రెస్ట్లోనే ఉంటుంది. సెకండ్ పాయింట్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై కానంత వరకు మోషన్లో ఉండేటటువంటి బాడీ మోషన్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. If
F net is equal to 0, then the velocity of an object is either 0 or constant. When the net force acting on a body is 0, we say that the body is in equilibrium. Newton's first law of motion is also known as the law of inertia. న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్నే మనము లా ఆఫ్ ఇనర్షియా అని చెప్పుకోవచ్చు. ఓకే పిల్లలు, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి నేర్చుకున్నారు కదూ. బస్సులో మనము కూర్చుని ఉన్నప్పుడు సడన్గా బస్ స్టార్ట్ అయితే మనం వెనక్కి పడడం, అలాగే బస్సులో రన్నింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే ముందుకు పడడం, ఈ విధంగా ట్రాలీని లాగినప్పుడు ట్రాలీ ఆగినప్పటికీ ట్రాలీలో ఉన్న వస్తువులు ముందుకు పడడం, ఈ ఎగ్జాంపుల్స్ గురించి చెప్పుకుంటూ నెక్స్ట్ క్లాస్లో న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.